హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అదే సొర పొట్టు వేపుడు అన్నమాట. ఇక్కడ మనకి వీడియోలో కనిపిస్తున్నవి సొర చేపలండి. ఇక్కడ నాన్నగారు అయితే మొత్తం 3 చేపలను అయితే తీసుకొచ్చారు. ఒక్కొక్క చేప వచ్చేసరికి 100 రూపీస్ అంట. 3 చేపలు ఉన్నాయి కదా, 300 రూపీస్. చూడండి ఎలా ఉన్నావో. ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కొంచెం భయం వేస్తుంది, కానీ వీటికి కర్రీ టేస్ట్ అయితే సూపర్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇక్కడైతే చేపలైతే మమ్మీ కట్ చేస్తున్నారు. నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. ఈ చేపల్ని పైన పులుసు తీసేది అయితే ఏమి ఉండదండి. జస్ట్ తోక అటు ఇటు రెక్కలు ఉంటాయి కదా, అవి కట్ చేసుకుని వేస్ట్ తీసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఒక దాకలో వాటర్ని పోసుకుని ఆ వాటర్లో అయితే ఈ పీసెస్ని వేసుకొని ఈ ముక్కలను అయితే ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఆ చేప పైన పులుసు ఉంది కదా, ఆ స్కిన్ అనేది ఊడి రావాలన్నమాట. అంతవరకు మనకు ఉడికితే సరిపోతుంది. ఇలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత వాటిని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్లో పోసుకొని వీటిని అయితే ఉడికించుకోవాలి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఈ సొర చేపల్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, కర్రీకి ప్రాసెస్ ఎలాగో నేను వీడియో క్లియర్గా పెట్టాను అనమాట. చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ముక్కలను అయితే శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం కదా. ఇలా క్లీన్ చేసుకున్నాక దాకలో వాటర్ని పోసుకొని గ్యాస్ మీద పెట్టుకొని ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్నాక ఇలా ఒక పొంగు అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఒక ముక్కను తీసుకొని మనం చూడాలి. ఆ పైన స్కిన్ అనేది ఊడి రావాలన్నమాట. ఎందుకంటే ఆ స్కిన్ మీద సముద్రపు ఇసుకుంటుందండి. సో అందుకని ఆ స్కిన్ అనేది మనం తీసేయాలన్నమాట. ఇక్కడ ముక్క అయితే ఉడికిపోయింది. ఇంకా తీసేసుకొని ఇలా పైన స్కిన్ అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి. చూడండి, లోపల మనకి మాంసం అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఎక్కడ ఆ తోలు అనేది లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఇసుకున్నా కానీ మనకి కర్రీ అంతా ఇసుక అయిపోతుంది. సో శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. అలా అని చెప్పి వీటిని ఎక్కువసేపు ఉడికించకూడదండి. గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు మాత్రమే ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా ముక్కలన్నిటిని పైన తోలు మొత్తం ఇలా తీసేసుకున్నాక ఈ మాంసాన్ని అయితే ఇలా గట్టిగా పిండుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఎందుకంటే వాటిని వాటర్లో వేస్తాం కదా, వాటర్ పీల్చేస్తే. సో గట్టిగా ఇలా పిండుకొని ఒక ప్లేట్లోకి వేసుకున్నాక నెక్స్ట్ కర్రీకి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. వచ్చేస్తాయండి. కర్రీ కోసం అయితే ఇక్కడ మమ్మీ ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిబందు ఇవన్నీ అయితే కట్ చేస్తున్నారు. దీనిలోకి ఉల్లిబందు, కొత్తిమీర అనేది కంపల్సరీ అండి. మనకి మెయిన్ కర్రీ టేస్ట్ రావడానికి ఈ ఉల్లిబందు, కొత్తిమీర అన్నమాట. సో ఈ రెండు ఎంత ఎక్కువగా ఉంటే మనకి కర్రీ అంత రుచి ఉంటుంది. ఉల్లిబందు కూడా మాకు సెంటర్లో ఈరోజు దొరికింది. ఎక్కువగా మాకు దొరకదన్నమాట. ఎందుకంటే కొద్దిగానే ఆ చేపలతో పాటు తీసుకొచ్చి అమ్ముతారు. సో ఇంకా చేపలతో పాటు కొనుక్కునే వాళ్ళు కొనేసుకుంటారనమాట. ఎక్కువ దొరకదు. ఇంక ఈరోజు మా అదృష్టం అనమాట, ఉల్లిబందు కూడా దొరికింది. ఒక పక్క మా కోడి పిల్లలు అయితే బాగా అల్లరి చేసేస్తున్నాయండి. మేమైతే వాటిని ఒక్కళ్ళమైతే సపరేట్గా కాపలా కాస్తూ ఉన్నాం అనమాట. మమ్మల్ని కొయ్యనివ్వట్లేదు, చేపలను చేయనివ్వట్లేదు. మా చుట్టూ ముసిరేసినాయి. ఇంకా నెక్స్ట్ కొత్తిమీరను కూడా కట్ చేసుకున్నాము. చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. కొత్తిమీర కూడా మంచి వాసన వస్తుంది కట్ చేస్తుంటే.
ఇంక ఇక్కడ ఉల్లిపండు కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాం కదా. ఇంకా నెక్స్ట్ ఆనియన్ పచ్చిమిర్చి అనమాట. పచ్చిమిర్చి అనేవి కర్రీకి సరిపడా కట్ చేసుకోవాలి. ఇలాంటి రెసిపీస్ చేసుకునేటప్పుడు ఇందులో మనం వాడుకునే మసాలాలు ఉంటాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మెయిన్ అనమాట. ఇలాంటివి ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకున్నవి కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా రోట్లో దంచుకుని వేసుకుని చేసుకుంటే కర్రీ అనేది గుమగుమలాడిపోతుంది అనమాట. ఈ సొర చేపలతో కొంతమంది ఇగురిని చేసుకుంటారు, కొంతమంది సొర పొట్టు చేసుకుంటారు, అంటే సొర వేపుడు అంటారు. చాలా బాగుంటుందండి. అసలు ఆ కర్రీ వేగేటప్పుడైతే ఇల్లంతా వాసన వస్తుంది అనమాట. అంత మంచి వాసన వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాము, చూసారు కదా. ఇంకా నెక్స్ట్ దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని నూరుకోవడానికైతే వెళ్దాము. అల్లాన్ని నూరుకునే ముందు ఇలా అల్లాన్ని అయితే కింద రుద్దుకోవాలన్నమాట. పైన ఇసుక ఏమైనా ఉంటే అది పోతుంది. మా మమ్మీ అల్లాన్ని ఏం చేస్తారంటే ఇసుకలో పాతి పెట్టారనమాట. ఇంకా తీసి ఇంకా దీనికోసం అయితే పేస్ట్ని నూరుతున్నారు. ఇక్కడ మనకి అల్లం అనేది మెత్తగా నలిగిపోయిన తర్వాత వెల్లుల్లిపాయను కూడా వేసేసుకోవాలి. ఒక్కొక్కసారి మనకి వెల్లుల్లి రెబ్బలను తీసుకునే టైం లేనప్పుడు ఇలా పాయ మనం వేసేసుకుంటే మనం దంచినప్పుడు ఆ పాయలన్నీ విడిలిపోతాయి కదా. విడిలిన తర్వాత మనకి ఆ పైన తొక్కు కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, మమ్మీ ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలానే చేస్తారు. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. మనకి ఆ తొక్కు కూడా ఈజీగా వచ్చేస్తుంది. మా మమ్మీ నేను చక్కగా పని చేసుకుంటూనే చక్కగా ఊసులాడుకుంటూ పని చేసుకుంటున్నాం. చాలా హ్యాపీగా ఉంది. బోర్ అనేది లేకుండా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ చక్కగా పని చేసుకుంటున్నాం అనమాట. చూడండి, ఇక్కడ మనకి అల్లం వెల్లుల్లి కూడా మెత్తగా నలిగిపోవచ్చింది. ఇలా అప్పటికప్పుడు రోట్లో దంచి చేసుకొని కర్రీస్లో వేసుకుంటే కర్రీస్ చాలా రుచిగా ఉంటాయండి. కంపల్సరీగా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇక్కడ మనకి అల్లం పేస్ట్ అనేది నలిగిపోయింది. ఇంకా తీసేసుకుని ఒక చిన్న గిన్నెకైతే పెట్టేసుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్ కర్రీ చేసుకునే విధానం అనమాట. ఫస్ట్ మనం ఇలా గట్టిగా పిండుకున్న ఈ మాంసపు ముద్దలు ఉన్నాయి కదా, వాటిని ఇలా మెత్తగా చేతితో ఇలా పిసికేయాలన్నమాట. అంటే పొడి పొడిగా చేసుకోవాలి. డైరెక్ట్గా మనం అలా కర్రీలో వేయకూడదు. చక్కగా చేతితో ఇలా పొడి పొడిగా చేసుకున్న తర్వాత అందులో ఈ మసాలాలన్నీ కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ మమ్మీ ఏ విధంగా అయితే చేస్తున్నారో ఆ విధంగా చేయండి. చక్కగా ఇలా మాంసం మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్నాక మన కర్రీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపండు, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని చక్కగా ఈ మాంసం మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. అంటే మనం ఈ సొరపొట్టు వేపుడు అనేది పీసెస్గా మనం చేయం కాబట్టి ఇలా పొడి పొడిగానే ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్రాసెస్ అనేది ఈ విధంగానే ఉంటుందండి. ఇలా ఈ మసాలాలన్నీ ఆ మాంసానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. కర్రీ వేగడానికి చాలా టైం పడుతుందని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇది కలిపేటప్పుడైతే మంచి వాసన వస్తుందన్నమాట. ఈ చేపలో ముళ్ళు ఉంటాయండి. ఆ ముళ్ళులు అయితే కర్రీ రెడీ అయిన తర్వాత చక్కగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి. చూడండి, ఇది ఆ చేప తలకాయ అన్నమాట. ఇదేమో తోక.
కర్రీలు ఇవి మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. అవి నడుం ముక్కలు చూసారు కదా. చక్కగా ఈ విధంగా మొత్తం కలుపుకొని మనం రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఉప్పు కారం మసాలాలు అనేవి మన ఆప్షన్ అనమాట. లాస్ట్లో కొంచెం కరివేపాకునైతే యాడ్ చేసుకున్నాము. చూసారు కదా, సొర పొట్టుకి ఫస్ట్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి వెడల్పుగా ఉన్న ఒక కడాయిని అయితే పెట్టేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ఇలా ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాక వీటిని మగ్గించుకోవాలి. ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఫ్రై అయ్యాక ముందుగా మనం కలిపి పెట్టుకున్న సొరపొట్టు ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకున్నాక దీని అంతటిని ఒకసారి కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలి. గ్యాస్ని అయితే సిమ్లో పెట్టుకొని మెల్లగా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అనమాట. సో గ్యాస్ని సిమ్లో పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు అలా వదిలేయాలి. చక్కగా మెల్లగా ఎర్రగా వేగుతుంది. ఇది ఎరుపు రంగు వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది దీనికి. చూడండి, ఇందాకడ మీద ఇప్పుడు కొంచెం కలర్ మారింది కదా, ఇలా ఎరుపు రంగు రావాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. చూసారు కదా, లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి కర్రీ అనేది ఈ విధంగా ఉంటుంది. చక్కగా ఈ విధంగా ఎరుపు రంగు వచ్చేంత వరకు అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి. ముళ్ళులు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇవంటే నాకు చాలా ఇష్టం. చూసారు కదా, ఈ సొరపొట్టు వేపుడిని ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఆల్రెడీ చేపల్ని కట్ చేయడం, క్లీన్ చేయడం, అలాగే కర్రీ చేసుకోవడం, ఈ 2 వీడియోస్లో అస్సలకి మిస్ కావద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.